మన ఇంట్లో మనముంటే మన బతుకు మనం బతికేవాళ్ళం. ఈడికొచ్చి ఈ బాసాలు తోముతూ పదే పదే బస్తీ వాళ్ళమంటూ లేని వాళ్ళమంటూ వాళ్ళతో మాటలు పడ్డం అవసరమా? అవసరమే. ఎక్కడుండాలో అక్కడే ఉన్నాం. హాయిగా ఆఫీస్కి వెళ్ళి నీ పని నువ్వు చేసుకునేటోడివి. ఇక్కడికొచ్చి వంట ఇంట్లో అమ్మకి సాయం చేస్తున్నావు. ఈ ఇంట్లో ఎవరూ ఈ పని చేయమని మనకు చెప్పలేదు. ఎందుకు మనం ఎలా ఉన్నామో తెలుసా? మన స్థాయిని మర్చిపోకూడదని. ఈ ఇంట్లోకి వచ్చి అందలం మెక్కామని ఇంట్లో వాళ్ళు అసూయ పడకూడదు. ఆ అసూయతో నీ పైన ద్వేషం పెంచుకోకూడదనే ఇంటి నిండా పనివాళ్ళున్నా ఈ పనులు మనమే చెయ్యాలని అమ్మతోనూ నీతోనూ చేయిస్తున్నాను. అనవసరంగా భవానీ అమ్మగారితో గొడవ పెట్టుకోకు. గొడవ పెట్టుకునేది నేనా? నేనా నువ్వా అంటే ఏం చెప్పగలను, కానీ గొడవ పడితే పోయేది మాత్రం నా అక్క పార్వతి ప్రతిష్ట. అది గుర్తుపెట్టుకో. ఏంటి గని సౌందర్యని ఎందుకు పదే పదే మాట్లాడుతున్నావు? తనే తప్పు చేయదు. విజయ్, ఇంట్లో ఇక నుంచి అన్ని పనులు సౌందర్య చూసుకుంటుంది. మేమంతా ఉన్నాం కదా గని. లేదు విజయ్, అమ్మగారు సౌందర్యను మా అక్క పార్వతిలా చూసుకోవాలనుకుంటున్నారు. పార్వతి అక్క ఇంట్లో ఎలా ఉండేదో తెలుసా? అందరి పనులు తనే చేసేది. సౌందర్య కూడా అలా చేస్తేనే అమ్మగారికి నచ్చుతుంది. అమ్మగారికి మాత్రమే కాదు, ఇంట్లో అందరికీ నచ్చాలి. అన్ని పనులు ఒకతే ఎలా చేస్తుంది? చేస్తుంది, చెయ్యాలి. అంతెందుకు, ఈ టైంకి ఐశ్వర్య అమ్మగారికి జ్యూస్ ఇవ్వాలి. నేనిప్పుడు దానికోసమే వచ్చాను. జ్యూసు సౌందర్య తీసుకెళ్తుందిలే విజయ్. చూసావా చైత్ర, ఇంట్లో అందరితో మంచి చేసుకోవడానికి ఎన్ని పాట్లు పడుతున్నారో, కానీ త్వరలో వాళ్ళందరితో చీ కొట్టించి బయటికి పంపించకపోతే నీ పేరు చీపురు గంగా భవానీయే కాదు. బాగా చెప్పావు. పద. ఏంటి రౌండ్ టేబుల్ సమావేశంలాగా కిచెన్ టేబుల్ సమావేశమా? ముచ్చట్లేనా? పనేమైనా చేస్తున్నారా? మాకేం కావాలో ఎవరు చూసుకోరు. కనీసం అఖిలక్కకేం కావాలో, ఐశ్వర్యకేం కావాలో అప్పుడప్పుడు అడిగి తెలుసుకోవాలి కదా. విజయ్, ఈ టైంకి ఐశ్వర్యకి జ్యూస్ ఇవ్వాలి. నేను జ్యూస్ తీసుకెళ్ళడానికి వచ్చానమ్మా. సౌందర్య తీసుకెళ్తుందంటమ్మా. సౌందర్య? ఆవిడ గారికి పని చేయడం కూడా తెలుసా? గని, అన్ని పనులు నీ కూతురే చేయాలంటున్నావు. కనీసం ఈ జ్యూస్ అయినా ఇస్తుందా? నీకు జ్యూస్ ఎందుకే? ఆల్రెడీ మా రక్తం తాగుతున్నావుగా. అదిగో చూసావా చూసావా, ఏదో గొడుగుతుంది, నన్నే అంటుంది. మీరు వెళ్ళండమ్మా, నేను పంపిస్తాను. పద చైత్ర. భవానీ, మార్చేసావా? ఎప్పుడో మార్చేసా. అదేంటి నాకు కనిపించనే లేదు? దట్ ఈజ్ భవానీ. అయినా మనం చేసేదే తప్పుడు పని అందరికీ కనిపించేలా చేస్తావా ఏంటి? సరే పద వెళ్దాం. ఆగవే, అది ఎలాగూ ఐశ్వర్యకి జ్యూస్ ఇవ్వడానికి ఇలాగే వెళ్తుంది. మనం ఇక్కడే ఉంటే మనకి ఇస్తుంది. ఆ కారం జ్యూస్ మనము తాగాలా? ఈ పని మనం చేయలేదని వాళ్ళు నమ్మాలంటే తప్పదు మరి. అది కారంగా ఉన్నా తీయగా ఉందనుకుంటూ తాగాలి. కారం జ్యూస్ తాగిన ఐశ్వర్య ఎగిరెగిరి పడుతుంది. వాస్తవానికి ఆ కారం మనకివ్వడానికి కలిపింది, కాని పొరపాటునది ఐశ్వర్యకి వెళ్ళిందని కలరింగ్ ఇద్దాం. మనల్ని దెబ్బ కొట్టడానికి ఇంట్లో వాళ్ళని బాధ పెడుతుందని చెప్దామంటావా? పర్లేదు చైత్ర, నువ్వు నాలాగే ఆలోచిస్తున్నావు.
ఈ దెబ్బతో మెల్లిగా దాన్ని ద్వేషించడం మొదలు పెడతారో. సరే, దీన్ని తీసుకెళ్లి లోపల పెట్టు. సరే. వెళ్ళు. గొడవ పెంచుకున్న కొద్దీ పెరుగుతుంది కానీ పెరగాల్సింది పెంచుకోవాల్సింది మంచి మాత్రమే, గుర్తుపెట్టుకో. అఖిల, ఎక్స్క్యూజ్ మీ మేడం. శేఖర్, వెళ్ళిన పని ఏమైంది? పాజిటివ్ రెస్పాన్సే ఉంది మేడం. పాజిటివా నెగిటివా నేను అడగలేదు శేఖర్. ఇలా సగం సగం పనులు చేయకండి. ఒక పని చేయాలనుకున్నప్పుడు దాని పీక్స్ని చూడాలి. అది పనిమంతుల లక్షణం. అదే మేడం, అభి బట్టలు తీసుకున్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందనే విషయం సూర్య ఫోన్లో అప్డేట్ చేస్తా అన్నాడు మేడం. ఓకే, గుడ్. అదేదో మనమే ఫోన్ చేసి తెలుసుకుంటే సరిపోతుంది కదా అఖిల. వద్దండి, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, ఎప్పుడూ కలిసే ఉంటారు. సూర్యకి మనం కాల్ చేస్తే పొరపాటున అది అభి లిఫ్ట్ చేస్తే, అభికి మనం దగ్గర అవడానికి ఒకే ఒక మార్గం సూర్య. అది కూడా మూసుకుపోయేలా చేసుకోవద్దండి. శేఖర్, ఆ లెటర్ సంగతి ఎంతవరకు వచ్చింది? హ్యాండ్ రైటింగ్ని బట్టి రాసింది ఎవరో అనే కోణంలో వెతుకుతున్నాను మేడం. త్వరగా చేయండి. హలో. నమస్తే మేడం, నేను సూర్యని. సూర్య, చెప్పు. మేడం, అభి బట్టలు తీసుకున్నాడు మేడం. తీసుకున్నాడా? ముందు కొంచెం బెట్ చేశాడు, మొత్తానికి తీసుకున్నాడు. చాలా హ్యాపీగా ఉన్నాడు మేడం. అవునా? డ్రెస్ ఇచ్చినందుకా? కాదు మేడం, సౌందర్యతో పెళ్లి జరుగుతుందని ఓ జ్యోతిష్యుడు చెప్పాడు. అభి జాతకాలు నమ్ముతాడా? నమ్మడు మేడం, కానీ ఆ జ్యోతిష్యుడు చెప్పిన విషయాలు వాణ్ణి ఆకట్టుకున్నాయి. అందరి ఆమోదంతోనే సౌందర్య మెళ్ళో తాళి కడతావని ఆ జ్యోతిష్యుడు చెప్పడంతో అభి చాలా ఆనందంగా ఉన్నాడు మేడం. గని అంకుల్ మనసు మారుతుంది, పెళ్లి కొప్పుకుంటాడని చెప్పడంతో అభి చాలా సంతోషంగా ఉన్నాడు మేడం. మాకు చాలా సంతోషకరమైన విషయం చెప్పావు సూర్య. ఓకే మేడం, నేనుంటాను. ఏ ముహూర్తాన్ని మీరు అన్నారో కానీ అది నిజం కాబోతుందనిపిస్తుందండి. ఏంటకిలా? సిద్ధాంతి గారి ద్వారా పూజ జరిపిస్తే మంచి జరుగుతుందన్నారు కదండి. మంచి జరగడం మొదలైందండి. ఏమైంది అఖిల? అందరి ఆమోదంతో సౌందర్యతోనే పెళ్ళవుతుందని ఎవరో జ్యోతిష్కుడు అభికి చెప్పాడటండి. ఇది శుభ సంకేతమే కదండి. అవునఖిల. అభి చాలా ఆనందంగా ఉన్నాడట. ఈ సమయంలో అభి మొహంలోని ఆనందాన్ని చూడాలనిపిస్తుందండి. అఖిల? అవునండి, అభిని చూడాలి. కానీ నేనంటే ద్వేషంతో ఉన్నాడు. ఎలా అండి? నలుగురికి చెప్పేదానివి నువ్వే ఇలా అయిపోతే ఎలా చెప్పు? వాళ్ళు పిల్లలకిల, కోపంతో ఉన్నా ద్వేషంతో ఉన్నా సర్ది చెప్తూ సముదాయించే లక్షణం నీలో ఉంది. నువ్వు అనుకుంటే చేయగలవు, చేస్తావకిల. అభి అవునన్నా కాదన్నా తనకి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తూనే ఉంటాను. ఇప్పుడు అభిని కలవాలి. అభికి మన పట్ల ఎంత ద్వేషం ఉన్నా అతనిపై మనం చూపే ప్రేమే అతన్ని కదిలించాలి, కరిగించాలి. ఇప్పుడు మనం ఏం చేయగలం సార్? చేయగలం శేఖర్. మన పట్ల అభికి విషాన్ని నూరిపోసిన ఆ శత్రువు ఎవరో అన్ని కోణాల నుంచి ఆరా తీసి అది తెలుసుకునే ప్రయత్నం
నువ్వు చెయ్యి. దొరికారో ఆటోమేటిక్గా అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. ఇక మీదట అభి అనాథాశ్రమంలో కాదు, మనింట్లో ఉండాలి. అభితో ఎన్నో మాట్లాడాలి. అభితో మన కుటుంబం అంతా రోజు కలిసి కూర్చుని భోంచేయాలి. ఆ రోజు కోసం ఈ రోజు ఎంత కష్టమైనా సరే పడతాను. పదండి. నా కర్మ కాకపోతే రక్తం తాగే వీళ్ళకు కూడా జ్యూస్లు ఇవ్వాలా, సేవలు చేయాలా? చైత్ర, మనతో ఛాలెంజ్ చేసి మనకే టెక్కు చూపించిన దాంతో సేవ చేయించుకుంటుంటే ఆ కిక్కే వేరబ్బా. ఆ కిక్ నశాలానికి ఎక్కేలా నేను ప్లాన్ చేస్తా. తాగండి. వెళ్ళు, పైన ఐశ్వర్య వాళ్ళున్నారు, వాళ్ళకు కూడా ఇవ్వు. కిందకెందుకు వస్తున్నారు చిన్నబాబు? జ్యూస్ పైకే తీసుకొస్తుంది కదా. ఏంటి పిన్ని, అప్పుడే సేవలు చేయించుకోవడం మొదలు పెట్టేశావా? పార్వతి రూపమే కాదు, చేసే పనుల్లో కూడా పార్వతే కనిపిస్తుంది. జ్యూస్ తీసుకోండి. అమ్మా సౌందర్య, ఈ పనులన్నీ నీకెందుకమ్మా? విజయ్ వాళ్ళు ఉన్నారు కదా. నా అనే వాళ్ళకి మంచి చెళ్ళు తనే చూసుకోవాలనుకుంటుందేమో. ఎంతైనా ఇంటికి కాబోయే కోడలు కదా. రారా విజయ్, ఇంకో గ్లాస్ జ్యూస్ తీసిరా. నో డాడ్, నేను తాగను. సౌందర్య, నువ్వైనా తీసుకో అమ్మా. నేను తాగనంకల్. నిజంగా తాగవా లేక మొహమాట పడుతున్నావా? ఒకటి గుర్తుపెట్టుకో సౌందర్య, ఈ ఇంట్లో ఆల్ ఆర్ ఈక్వల్, అందరూ సమానమే. చైత్ర చూడమ్మా, సౌందర్యం చూసి నేర్చుకో. సౌందర్య ఇంటికి వచ్చి 4 రోజులు కాలేదు, ఎలా అందరి అవసరాలను తీరుస్తుందో. జ్యూస్ తాగండి చిన్నబాబు, కూలింగ్ తగ్గిపోతుంది. ఏంటిది? వాటర్ మిలన్ జ్యూస్ చిన్నబాబు. ఇది వాటర్ మిలన్ జ్యూస్ ఏంటి? రెడ్ చిల్లీ జ్యూస్ లా ఉంది. నోరు మండిపోతుంది. విజయ్, వాటర్ తీసిరా. నాకు బాగానే ఉంది కదా. ఇంత కారంగా ఉంది, అసలు మీరు ఎలా తాగుతున్నారు? నాకు బానే ఉంది చిన్నబాబు. ఇది బాగుండడం ఏంటి? కిచెన్ లో ఉన్న కారం అంతా ఇందులోనే వేసినట్టున్నారు. అసలు జ్యూస్ ఎవరు కలిపారు? నాకేం తెలుసు చిన్నబాబు, తెచ్చిందిగా, అడగండి. నేనే కలిపినాను. కలిపావా? ఏం కలిపావు? కలపడం అంటే ఆ డబ్బాలో ఉన్న జ్యూస్ పోసుకొని వచ్చాను అంతే. ఇప్పుడు అర్థమైంది చిన్నబాబు. కిందాక నాపై చేయి చేసుకుంది. ఇప్పుడు నేను జ్యూస్ అడిగానని కోపంతో నాకివ్వడానికి కారం కలిపింది. అది పొరపాటున మీకొచ్చింది. మా మీద కోపంతో మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందన్నమాట. నేనేం కలపలేదు, నాకేం తెలియదు కూడా. ఏం కలపకపోతే 2 గ్లాసులు కారంగా మరో 2 గ్లాసులు మంచిగా ఎలా ఉంటాయి? మీరు తాగే దాంట్లో కారం లేదా? లేదే, తీగానే ఉందే. సౌందర్య, వాళ్ళ మీద కోపంతో ఇలా జ్యూస్లో కారం కలిపితే రేపు జరగకూడదు ఏమన్నా జరిగితే? నేను కారం కలపలేదు. జ్యూస్ పోసింది నువ్వు, తెచ్చింది నువ్వు, ఇచ్చింది కూడా నువ్వే. వాళ్ళ కళ్ళల్లో కారం కనిపిస్తూనే ఉంది. కలపలేదంటే నమ్మడం ఎలా? నేను కలపలేదు. ఒకవేళ కలిపితే అంత కారంగా ఉండాలి. కావాలంటే వీళ్ళ గ్లాస్లో. నేను ఎంగిల్ చేసింది వాళ్ళని తాగమంటావా ఏంటి? నేనివ్వను. నాకు తెలిసి వీళ్ళే కలుపుంటారు.
అందుకే వీళ్ళు తాగడం లేదు. ఇది చాలా స్వీట్ గా ఉంది. నువ్వు తాగు చైత్ర, తాగు, స్వీట్ గా ఉంది. తాగేశాం, చూసావా? మాకివ్వాల్సిన కారం గ్లాసులు మీకొచ్చే చిన్నబాబు. చూడు, నా మీద కోపం ఉంటే నా మీద తీర్చుకో, అంతేగాని ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టకో. సౌందర్య, మాట మాట పెరిగితే కోపం రావడం సహజం, కానీ దానివల్ల కక్షలు పెంచుకోకూడదమ్మా. ఆల్రెడీ పెంచుకుంది చిన్నబాబు. నేను చెప్తే మీకు నమ్మకం కలగకపోవచ్చు. ఇప్పుడు మీకే అనుభవం అయింది కదా, ఇప్పుడు నమ్ముతారు కదా. అమ్మా తల్లి, ఇలాంటివి ఇంకా ఏవైనా ఉంటే నా మీద చెయ్యి, నేను భరిస్తాను. మా వాళ్ల మీద చేస్తే సహించను. పద చైత్ర. చిన్నబాబు గారు, దీన్ని క్షమించండి. నేనేం చేయలేదయ్యా. నోరు మొయ్. చిన్నబాబు గారు, ఇంకా దానికి పెంకితనం పోలేదు. మళ్ళీ ఇలా జరగకుండా చూసుకుంటాను. ఈసారి క్షమించేసేయండి. అమ్మా సౌందర్య, మామ్ నేను పార్వతి ప్రతిరూపంగా తన కళ్ల ముందే ఉంచుకుంది. పార్వతి వదిన తన పట్ల ఎవ్వరేం చేసినా ఓర్పుతో సహించేదే కానీ గొడవలు పెట్టుకోలేదమ్మా. అంటే వాళ్ళేం చేసినా భరించమని కాదు నా ఉద్దేశం. మామ్ ముందు నువ్వు తప్పు చేసిన దానిలా తలదించుకుంటే మామ్ తనే తప్పు చేసిన దానిలా భావిస్తుంది. ఆ పరిస్థితి తీసుకురావద్దమ్మా. చైత్ర, కాస్త చక్కెర తీసుకురావే. అమ్మో అమ్మో, ఇప్పుడు బయటకెళ్ళి షుగర్ తీసుకొస్తే వాళ్ళకి తెలిసిపోతుంది కదా. వాళ్ళ ముందు ఆవేశంగా ఏదో మాట్లాడాను. అమ్మో అమ్మో చైత్ర, అమ్మో. వాళ్ళు కొంచెం తాగి తట్టుకోలేకపోయారు. నువ్వేమో ఏకంగా గ్లాస్ అంతా తాగించావు. కడుపులో పేగులు బయటకు వచ్చేలా ఉన్నాయి. ఎలా తగ్గుతుంది ఈ కారు? అవును, అక్కడి నుంచి తెచ్చిన జ్యూస్ టిన్ ఇక్కడే పెట్టాను కదా. నాకు తెలుసు మీరే ఏదో చేసుంటారని. ఏయ్ ఇటువో. బయట తాగినరు కదా, చాలేదా? నాతో సేవ చేయించుకుంటే ఆ కిక్కే వేరన్నావుగా. ఇప్పుడు ఈ కిక్ ఎట్లుంది? బయట మీరు తాగింది కారంగానే ఉందని నాకు బాగా తెలుసు. అయినా మీరు బయట పడకూడదని భరించారు. ఇంకా మీరిట్లనే ఉన్నారంటే పైకి పోవడం ఖాయం. కింద ఉంది కదా, అది నాకి తాగండి. భవాని, నాకంతా తెలిసిపోయింది. దానికి తెలిసిన వాళ్ళకి చెప్పదు. నోటి దాకా వచ్చిన జ్యూస్ ని నేల పాలు చేసింది. మనం దాని జీవితాన్నే బుగ్గిపాలు చేయాలనుకుంటున్నాం.
అలా జరగాలంటే ఇలాంటివి భరించక తప్పదు.